ఆలూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, తాలూకా పరిశీలకులు పోల నాగరాజు, స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఆలూరు నియోజకవర్గానికి పీఎం కిసాన్ కింద 11 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 31 కోట్ల రూపాయలు, మొత్తం 42 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతుందని ఆయన వివరించారు. సుధాకర్ గారికి మనకు ఈ రోజు 3 గంటల లోపల మీ అకౌంట్ లో దాదాపు 7,000 రూపాయలు మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వబోతున్నాయి. మరి గత ప్రభుత్వం 14,500 ఇచ్చారు, మనం 20,000 ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం 6,000 ఇచ్చింది, ఇప్పుడు కూడా కేంద్రం 6,000 ఇస్తుంది. మళ్ళీ గత ప్రభుత్వం 7,500 ఇస్తే ఇప్పుడు మనం 14,000 ఇస్తున్నాం. ఒకటి, రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారికి నిదర్శనం. మనమే మీకు అందరికీ తెలుసు, మనం 6 మండలాల్లో 5 మండలాలు కానీ 2 మండలాలకు నీళ్లు ఎల్ఐసి ద్వారా వస్తాయి, మిగతా 3 మండలాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వస్తాయి. మననే సోదరుడు గుమ్మనూరు జయరాం గారు మేము వెళ్ళి నీళ్లు వదిలాం. ఇప్పుడు దాదాపు